వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. జనరల్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి తెలియచేయబోతున్నారో మన డైటీషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా జనరల్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో జనరల్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి తెలియచేయబోతున్నారు? ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ లో యాసిడ్ రిఫ్లక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వారం అంతా జనరల్ హెల్త్ లో యాసిడ్ రిఫ్లక్స్ ఎందుకు వస్తుంది, యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, డైట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ డే కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి హెల్దీగా కూడా తెలుసుకుందాం. సో లహరి, యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏంటి? యాసిడ్ రిఫ్లక్స్ అంటే మనకి జనరలీ ఫుడ్ తీసుకున్న తర్వాత అది డైజెస్ట్ అయ్యేందుకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన స్టమక్లో యాసిడ్ సెక్రిషన్ అనేది ఉంటుంది. ఈ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ మూలాన తీసుకున్న ఫుడ్లోని కొన్ని కాంపనెంట్స్, పర్టిక్యులర్లీ ప్రోటీన్స్, అవన్నీ కూడా ఈ బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది. బ్రేక్ డౌన్ అంటే చిన్న పార్టికల్స్ కింద అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో ఈసోఫేగస్ అంటారు ఫుడ్ పైప్. సో ఈ ఫుడ్ పైప్ వెళ్ళి స్టమక్ కనెక్ట్ అయ్యే దగ్గర స్ఫింక్టర్ అని ఒకటి ఉంటుంది. అంటే అది ఒక రబ్బర్ బ్యాండ్ లాంటి స్ట్రక్చర్ అన్నమాట. సో ఎప్పుడైనా ఇప్పుడు మనం బలూన్స్ అలాంటివి చూస్తే పైన రబ్బర్ బ్యాండ్ వేసి క్లోజ్ చేసినప్పుడు లోపల ఎయిర్ బయటికి ఎస్కేప్ అయ్యేందుకు వీలు లేకుండా ఉంటుంది. అదేవిధంగా స్టమక్లోకి వెళ్ళినటువంటి ఫుడ్ మళ్ళీ తిరిగి పైకి రాకుండా ప్రొటెక్ట్ చేసేందుకు ఈ స్ఫింక్టర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ యాసిడ్ రిఫ్లక్స్ లాంటివి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్ఫింక్టర్ కొద్దిగా లూజ్ అవ్వడం కానీ, సరిగ్గా పని చేయకపోవడం కానీ, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ స్టమక్లో ఉన్న ఫుడ్ పైకి విండ్ పైప్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా రావడం వలన ఆ స్టమక్లో ఉన్నటువంటి వెరీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కూడా పైకి రావడం మూలాన ఈ ఈసోఫేగల్ టిష్యూ అది కూడా ఎరోజన్ అనేది, అంటే అక్కడ చిన్న చిన్న అల్సర్స్ లాంటివి రావడము, ఇట్లాంటివి ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది. అది యాసిడ్ రిఫ్లక్స్ అంటారనమాట. సో ఇటువంటి ఇష్యూస్ టెంపరీగా వచ్చినట్టయితే అది యాసిడ్ రిఫ్లక్స్ వరకే ఆగిపోతుంది. అదే కంటిన్యూ అయ్యి క్రానిక్గా సంవత్సరాల తరబడి అట్లా అయినట్టయితే అది మనకి గర్డ్ అంటారు, గ్యాస్ట్రో ఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. సో దానికి దారితీస్తుంది. ఓకే, సో యాసిడ్ రిఫ్లక్స్ గురించి చెప్పారు కదా, చాలా మందికి వాళ్ళకున్నది యాసిడ్ రిఫ్లక్సా కాదా అనే డౌట్ ఉంటుంది. కాబట్టి జనరలీ కామన్గా మనకి కనిపించే సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ వచ్చేసి హార్ట్ బర్న్ అని చెప్పచ్చు. ఫ్రీక్వెంట్గా హార్ట్ బర్న్ అంటే గుండెకి సంబంధించింది కాదండి, ఆ గుండె ఉండేటువంటి ప్రాంతంలో మనకి బర్నింగ్ సెన్సేషన్ అనిపించటము. చాలాసార్లు ఆ ఫుడ్ పైప్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ పైప్లోకి యాసిడ్ రావటం మూలాన మంటగా అనిపించటము, ఛాతీలో కొంత మంటగా అనిపించటము, అట్లాగే తిన్న వెంటనే ఎక్కువ వస్తుంది ఈ పెయిన్. విండ్ పైప్ కానీ, ఆ విండ్ పైప్ ఉన్న ఏరియా కానీ, ఫుడ్ పైప్ ఏరియాలో కానీ మనకి పెయిన్ రావడం ఎక్కువ జరుగుతుంది. అలాగే తీసుకున్నటువంటి ఫుడ్ తీసుకున్న ఒక అరగంట లోపే మనకి ఇట్లా పైకి నోట్లోకి రావడము, అండ్ ఎక్కువగా బర్బ్స్ అంటే తేనుపులాగా రావడము, ఆ తేనుపుతో పాటు కొంత ఫుడ్ కూడా బయటికి రావడము, ఎక్కువ గ్యాస్ ఉన్నట్టు అనిపించడము, పొట్ట బర్న్ అవుతూ ఉన్నట్టు అనిపించడము, ఇవన్నీ కూడా యాసిడ్ రిఫ్లక్స్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్గా చెప్పొచ్చు. దగ్గు కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఎక్కువగా ఇలా యాసిడ్ రిఫ్లక్స్ వచ్చినప్పుడు మనకి ఆ యాసిడ్ అనేది లైనింగ్ని ఇరిటేట్ చేస్తుంది. కాబట్టి మనకి విండ్ పైప్ కానప్పటికీ ఆ ఫుడ్ పైప్ కూడా దానికి అటాచ్డ్ ఉంటుంది. కాబట్టి ఆ ఇరిటేషన్ మూలాన దగ్గులాగా వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. ఓకే, సో అదేంటి సిమ్టమ్స్ ఏంటి మాట్లాడుకున్నాం కదా. జనరల్గా ఏ కారణాల వల్ల ఈ యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా? కొంతవరకు ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ అని చెప్పొచ్చండి. అండ్ కొన్ని రకాల ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, తరచుగా తీసుకోవడము, అట్లాగే ఎక్కువ కాలం పాటు తీసుకోవడము, వీటన్నిటి మూలాన కూడా యాసిడ్ రిఫ్లక్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మన శరీరం పనితీరు కొద్దిగా మారుతుంది. కాబట్టి దానివల్ల కూడా యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఆటోమేటికలీ యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్లో మనం ఇది చాలా రేర్గా చూస్తాము, ఆర్ ఆల్మోస్ట్ ఉండదు కూడా. ఒక ఏజ్ దాటిన తర్వాత, ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇవాళ రేపు లైఫ్ స్టైల్లో మార్పులు ఎక్కువగా ఉండటం మూలాన మనము ఆల్మోస్ట్ 30స్లోనే యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉండటం కూడా జరుగుతుంది. ఓకే, సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఇలా ఎవరికైతే కొన్ని కారణాల వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకునేటప్పుడు అది మన ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే కాబట్టి హై ఫ్యాట్ ఫుడ్స్ ఎప్పుడు కూడా యాసిడ్ రిఫ్లక్స్ ట్రిగర్ చేస్తాయి.
సో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి, అలాగే పులుపు తక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. మసాలాలు అవి కూడా తగ్గించి చాలా మైల్డ్గా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు, అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకుంటే, ఒకటేసారి ఎక్కువ పోర్షన్లో ఆహారం తీసుకుంటే కూడా మనకి యాసిడ్ రిఫ్లక్స్ సిమ్టమ్స్ ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో తక్కువ పోర్షన్లో ఎక్కువ సార్లు మీల్ తీసుకోవడం ఈజ్ డెఫినెట్లీ బెటర్ యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ కూడా అలాగే బాగా హెవీగా చేయడం కాకుండా చిన్న పోర్షన్లో బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం, ఒక 2-3 గంటల తర్వాత ఇంకేదైనా మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా తీసుకోవడం, అలాంటివి చేస్తే బెటర్. బ్రేక్ఫాస్ట్కి వడ, పూరి ఆర్ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసినటువంటి పదార్థాలు కాకుండా ఏదైనా తేలిగ్గా డైజెస్ట్ అయిపోయేవి, నూనె ఎక్కువగా వేయనటువంటి ఆహారం మనం బ్రేక్ఫాస్ట్కి తీసుకోవడం ఇట్స్ గుడ్. ఎంటీ స్టమక్తో ఎక్కువసేపు ఉంటే కూడా యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా? నాట్ నెసెసరీ అండి. అయితే ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ మూలాన ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకరోజు ఒక టైంకి తినేస్తూ నెక్స్ట్ డే ఆ టైంకి తినకుండా ఉన్నప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే అలా యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు మనకి టైంకి తినడం అనేది ఇంపార్టెంట్. అంతే తప్ప రెగ్యులర్గా ఎంటీ స్టమక్తో ఉన్నారనుకోండి, ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా ఒక టైం వరకు తినరు అంటే కొన్ని రోజుల తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఆ టైంకి యాసిడ్ సెక్రీషన్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఉండదు. సో రెగ్యులర్గా ఒకటే టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి వారమంతా అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. జనరల్ హెల్త్లో యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం ఓట్స్ ఇడ్లీ, వాల్నట్ పీనట్ చట్నీ. మంగళవారం మసూర్ దాల్ పొంగల్, మునగాకు సాంబార్. బుధవారం బ్రాకలీ దలియా ఉప్మా, జింజర్ రెడ్ క్యాప్సికమ్ చట్నీ. గురువారం మూంగ్ దాల్ టోస్ట్, ఫ్రూట్ సాలెడ్. శుక్రవారం కినువా పొంగనాలు, కంది పచ్చడి. శనివారం రెడ్ క్యాబేజ్ దోశ, పుదీనా వెల్లుల్లి చట్నీ. ఆదివారం మిల్లెట్ పొంగల్, సొరకాయ సాంబార్. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు వారం అంతా కూడా బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి 8 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం మసూర్ దాల్ పొంగల్, మునగాకు సాంబార్ ట్రై చేద్దాం. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ మసూర్ దాల్ పొంగల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మసూర్ దాల్ పొంగల్ పెట్టారు, సో బ్రేక్ఫాస్ట్కి, అండ్ పొంగల్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్. సో మసూర్ దాల్ ఎందుకు పెట్టారు, అండ్ కందిపప్పు జనరల్గా అందరూ రెగ్యులర్గా తీసుకునేది కదా, సో దానికి ఏం డిఫరెన్స్, ఈ కాంబినేషన్ యాసిడ్ రిఫ్లక్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది? మసూర్ దాల్లో మనకి కందిపప్పులో ఉన్నట్టే ప్రోటీన్ ఉంటుంది, అలాగే గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కేవలం కొంత యాంటీ ఆక్సిడెంట్ ఇచ్చేటువంటి మెటీరియల్ కొంత డిఫరెంట్గా ఉండటం వలన కలర్ చేంజ్ ఉంటుంది. సో ఇంటర్చేంజబుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మామూలు కందిపప్పు వేసి కూడా మనం ఇదే పొంగల్ ట్రై చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెంటిల్స్ యూజ్ చేయటం మూలాన మనకి ఆ రకరకాల లెంటిల్స్లో ఉండేటువంటి అమినో యాసిడ్స్ అన్నీ అందుతాయి. కాబట్టి ఓవరాల్గా మనం ఒక బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేసేందుకు ఇలా వెరైటీ చూస్ చేసుకోవడం అనేది ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ మనము బ్రౌన్ రైస్ యూజ్ చేసుకుంటున్నాము. దీని ప్లేస్లో కూడా మనం రెడ్ రైస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ అదర్ సీరియల్ గ్రెయిన్స్ కూడా, అంటే మిల్లెట్స్ కానీ కీన్వా కానీ ఇట్లాంటివి కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో మెయిన్లీ రైస్ పర్పస్ ఏంటి అంటే గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వడము, అలాగే కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ని కూడా దీంట్లో యాడ్ చేయడం అన్నమాట. మెయిన్లీ మనకి యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరలీ ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం కొంత ఆల్కలైన్ నేచర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యాసిడ్ రిఫ్లక్స్ని అడ్జస్ట్ చేసేందుకు, దీని సింటమ్స్ తీవ్రతని కొంచెం తగ్గించేందుకు కూడా ఇలాంటి ఆహారం మనకు ఉపయోగపడుతుంది. సో మనం బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాము, దీని ప్లేస్లో కీన్వా లాంటివి కూడా మనం ట్రై చేయొచ్చు. ఇంకా ఇంగువ తీసుకుంటున్నాము, డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్టమక్ ఇరిటేషన్ని తగ్గించేందుకు కూడా కొంత మనకి ఇంగువ ఉపయోగపడుతుంది. అల్లం కూడా ఆల్దో మనకి స్పైసీగా అనిపించినప్పటికీ ఎస్పెషలీ యాసిడ్ రిఫ్లక్స్ తగ్గించేందుకు, ఆ స్టమక్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ లైక్ ఫుడ్ బయటికి రావడం కానీ ఆర్ స్టమక్ బర్నింగ్ కానీ ఇలాంటివన్నీ తగ్గించేందుకు అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. సో హ్యాబిచువల్గా అంటే రెగ్యులర్గా మనం ఎటువంటి మీల్ తీసుకున్నా కానీ దాంట్లో కొంత యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు దాంట్లో కొంత అల్లం యాడ్ చేసుకోవడము, లేదంటే ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత అల్లం వేసినటువంటి వాటర్ తీసుకోవడం మూలాన కూడా మనకి సింటమ్స్ నుంచి కొంత రిలీఫ్ లభిస్తుంది. ఇక ఫైనలీ
మనం పెప్పర్ గీ కూడా తీసుకున్నాము. అయితే ఈ రెండు కూడా యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు చాలా లిమిటెడ్ క్వాంటిటీలో యూస్ చేసుకోవాలి. ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సెసివ్ స్పైసెస్ కానీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్, అది ఏదైనా సరే, ఆయిల్ అయినా గీ అయినా బటర్ అయినా, ఈ ఫ్యాటీ ఫుడ్స్ అనేవి యాసిడ్ రిఫ్లక్స్ని ఎక్కువ ట్రిగర్ చేస్తాయి. కాబట్టి ఫ్యాటీ ఫుడ్స్ని చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే పెప్పర్ కానీ పచ్చిమిర్చి కానీ కారం కానీ ఇట్లాంటివి ఏవైనా సరే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మసూర్ దాల్ పొంగల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ మునగాకు సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మునగాకు సాంబార్ పెట్టారు అంటే పొంగల్కి కాంబినేషన్ అయినా లేకపోతే ఇడ్లీ దోశ లాంటి కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్కి తీసుకోవడానికి. ఓకే, వీళ్ళకి మునగాకు ఎలా ఉపయోగపడుతుంది అండ్ అలాగే వీళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటి అండ్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? మునగాకు ఎందుకు తీసుకున్నాము అంటే ఫైబర్ రిచ్ ఉండేందుకు తీసుకున్నాము. ఈ సాంబార్ లాంటి వాటిల్లో కూడా ఆకు యాడ్ చేసుకోవటం ద్వారా మనం దానికి ఎక్స్ట్రా ఫైబర్ యాడ్ చేయొచ్చు వితౌట్ యాడింగ్ టూ మెనీ క్యాలరీస్ కూడా అనమాట. మీల్ హెవీగా ఉండకూడదు, అంటే డైజెస్టింగ్కి కష్టంగా ఉండకూడదు, మెయిన్లీ ఫ్యాట్ కంటెంట్ అది తక్కువ ఉండాలి. సో అలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు త్వరగా ఆకలేసేందుకు అవకాశం ఉంటుంది. సో దీన్ని తగ్గించడానికి మనం ఫైబర్ అనేది పీచు పదార్థాన్ని మనం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాము. అలా యాడ్ చేసుకునేందుకు మనకి మునగాకు పనికొస్తుంది. ప్లస్ మునగాకులో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అది మంచి సోర్స్ ఆఫ్ ఐరన్ కూడా. సో ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏవైనా సరే రాకుండా అవాయిడ్ చేసేందుకు కూడా మనం మునగాకు లాంటి న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే మునక్కాయ కూడా మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ దీంట్లో కూడా మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనము సాంబార్ లాంటివి తీసుకున్నట్టయితే వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. సో లిక్విడ్స్ ఎక్కువగా తీసుకున్నట్టయితే కూడా మనకి యాసిడ్ రిఫ్లక్స్ కొంత కంట్రోల్లో ఉంటుంది. అయితే ఒక్క జాగ్రత్త ఏం పాటించాలంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమన్నాం కదా అని చెప్పి బాగా పొట్ట ఫుల్గా తీసుకున్నట్టయితే అప్పుడు కూడా మళ్ళీ మనకి యాసిడ్ రిఫ్లక్స్ రూపంలో పైకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడూ క్వాంటిటీ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్, పులుపు ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సాంబార్ లాంటివి చేసుకుంటే కూడా జనరలీ మనము చింతపండు యాడ్ చేస్తూ ఉంటాము. బట్ యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఆ పులుపు ఉండేటువంటి చింతపండు లాంటివి యాడ్ చేయడం అవాయిడ్ చేయాలి. అలాగే కొంత అమౌంట్ ఆఫ్ టొమాటోస్ ఓకే, కానీ ఎక్సెసివ్గా పులుపు కోసం చాలా ఎక్కువ క్వాంటిటీలో టొమాటోస్ యాడ్ చేయటము, లేదంటే టొమాటో చారు చేయటము, చింతపండు చారు చేయడము, ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఓకే, అండ్ అలాగే నిమ్మరసం తీసుకోవచ్చా? అంటే అది కూడా పుల్లగానే ఉంటుంది కదా. ఎక్సెసివ్ క్వాంటిటీలో తీసుకోకూడదండి, అది కూడా సిట్రస్ జాతికి చెందిందే కాబట్టి. కానీ 1 or 2 స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ని మనం వాటర్లో యాడ్ చేసుకుని తీసుకుంటే కూడా కొంతవరకు ఎసిడిటీ కంట్రోల్లో ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది. సో మనం బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. జనరలీ బ్రేక్ఫాస్ట్ అనగానే టీ, కాఫీ, ఫ్రూట్స్, జ్యూస్ ఇలాంటివన్నీ యాడ్ అవుతాయి కదా. సో అందులో మనం అవాయిడ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా అండ్ ఏం తీసుకోవచ్చు? అవాయిడ్ చేయాల్సిన వాటిలో ఫస్ట్ టీ, కాఫీ ఉంటాయండి. టీ, కాఫీలో ఉండేటువంటి కెఫీన్ కానీ, అందులో యాడ్ చేసే షుగర్ కానీ, ఆర్ ఎటువంటి పాలతో తయారు చేస్తున్నారు అంటే ఫ్యాట్ ఉన్నటువంటి మిల్క్తో తయారు చేస్తున్నట్టయితే దాంట్లో మిల్క్లో ఉండేటువంటి ఫ్యాట్ కానీ, ఇవన్నీ కూడా యాసిడ్ రిఫ్లక్స్ని ట్రిగర్ చేసేవే. సో అసలు యాసిడ్ రిఫ్లక్స్ సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ మానేయాల్సింది టీస్ అండ్ కాఫీస్. అలాగే ఫ్రూట్స్ విషయానికి వస్తే ఎసిడిక్గా ఉండే ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ అనమాట, ఎసిడిక్గా ఉండేవంటే ఆరెంజెస్ కానీ అట్లాంటివి, ఈవెన్ స్ట్రాబెర్రీస్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. కానీ స్వీట్గా ఉండేటువంటి ఫ్రూట్స్ అయినా కర్బూజా కానీ, వాటర్ మెలన్ కానీ, పపాయ కానీ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకోవచ్చు అండ్ తీసుకుంటే మంచిది కూడా. అయితే బ్రేక్ఫాస్ట్తో పాటుగా ఇవన్నీ తీసుకునేటప్పుడు క్వాంటిటీ ఎక్కువ అయిపోయి మళ్ళీ కడుపు నిండా తినేయడము అలా కాకుండా ప్రాబబ్లీ ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ నార్మల్ టైంకి తీసుకుంటున్నట్టయితే కొంచెం ఒక 1 hour గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఫ్రూట్ తీసుకోవడము, లేకపోతే ఫ్రూట్తో స్టార్ట్ చేస్తే 1 hour గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ ఐటెం తీసుకోవడము, అలా ప్లాన్ చేసుకోవడం ఈజ్ అ బెటర్ ఆప్షన్. మునగాకు సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. సుధాకర్ ఇలా అడుగుతున్నారు, నాకు చాలా ఏళ్ల నుంచి ఎసిడిటీ ఉంది, నేను ప్రతిరోజు టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, మార్నింగ్ డేట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం తీసుకుంటే మంచిదో తెలియచేయండి. హలో సుధాకర్ గారు, మీకు చాలా ఏళ్ళ నుంచి ఎసిడిటీతో బాధపడుతూ దానికోసం మెడికేషన్ కూడా యూస్ చేస్తున్నట్టయితే జనరలీ సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఈజీగా డైజెస్ట్ అయిపోయేటువంటి ఇడ్లీ లాంటి ఐటమ్స్ కానీ, పొంగల్ లాంటివి కానీ ఇలాంటివి తీసుకోవడం బెటర్ చాయిస్. అండ్ స్మాల్ మీల్స్ తీసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో తినడం కాకుండా ఓన్లీ హాఫ్ స్టమక్ ఫిల్ అయ్యేంత పోర్షన్ మాత్రమే తీసుకుని ఒక 3 hours తర్వాత ఇంకేదైనా ఒక చిన్న స్నాక్ తీసుకోవడము, ఇట్లాంటిది చేసినట్టయితే
మీ సిమ్టమ్స్ బెటర్గా కంట్రోల్గా ఉంటాయి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మసూర్ దాల్ పొంగల్. సో ఈ రెసిపీ యాసిడ్ రిఫ్లెక్స్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల, లేకపోతే ఎంటీ స్టమక్తో ఎక్కువసేపు ఉండడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల చాలా మందికి యాసిడ్ రిఫ్లెక్స్ అనేది వస్తుంది. దానివల్ల చెస్ట్లో పెయిన్ రావడం, అలాగే దగ్గు రావడం, అన్కంఫర్టబుల్గా ఉండడం, నోట్లోకి బర్బ్స్ రావడం, తిన్న ఆహారం నోట్లోకి రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఒక ప్రాపర్ డైట్ని ఫాలో అయితే ఈ సిమ్టమ్స్ని తగ్గించుకొని ఈ ఇష్యూ ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో దీని నుంచి బయటపడవచ్చు. సో అలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఇలా హెల్తీగా ప్లాన్ చేసుకోవాలి. ముందుగా కొంచెం నెయ్యి వేసుకుందాం. సో బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు కూడా యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే వడలు కానీ, బోండాలు కానీ, పూరీలు కానీ తీసుకోకుండా కొంచెం హెల్తీగా ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఉండేలాగా ఏవైనా రెసిపీస్ని ప్లాన్ చేసుకోవాలి. కొంచెం కాజు వేసుకుందాం. కాస్త జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అల్లం తరుగు, కొంచెం కరివేపాకు, కాస్త ఇంగువ. ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం మసూర్ దాల్. సో మసూర్ దాల్ కానీ, తువర్ దాల్ కానీ, వీటన్నిటిలో కూడా మనకు కామన్గా ఉండేది చక్కటి ప్రోటీన్. అండ్ ఈ ప్రోటీన్ అన్నది మనకి డే స్టార్ట్లో తీసుకోవడం వల్ల ఎనర్జెటిక్గా ఉంటుంది డే. అండ్ అలాగే మనకు ప్రోటీన్ ప్రతిరోజు అవసరం కాబట్టి మనం ఈ దాల్ యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. కాస్త మిరియాల పొడి. అండ్ ఇప్పుడు ఇందులోకి పొంగల్కి జనరలీ వైట్ పాలిష్ రైస్ యూస్ చేస్తారు కదా, అది అన్హెల్దీ. సో మనం ఇక్కడ బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాం. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి చక్కటి ఫైబర్ లభిస్తుంది. సో రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకొని దాల్ క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అనేది మనకి తగ్గే అవకాశం ఉంటుంది. 2 బాయిల్డే తీసుకున్నామంటే బాయిల్ చేసిన దాల్, బాయిల్ చేసిన రైస్ కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. సర్వింగ్ బౌల్ రెడీ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మసూర్ దాల్ పొంగల్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ మునగాకు సాంబార్. మునగాకు సాంబార్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశతో కానీ, లేకపోతే ఇడ్లీలతో కానీ, లేదా పొంగల్తో ఇలా దేంతో అయినా కాంబినేషన్లో సాంబార్ తీసుకునేటప్పుడు ఇలా ఎక్కువ ఫైబర్ యాడ్ చేసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి మునగాకు సాంబార్ ప్లాన్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. దీనికి పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ కాస్త మనం ఆ పోపు వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి 1 స్పూన్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుందాం. తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం మునగాకు యాడ్ చేసుకుంటున్నాం. మునగాకులో మీ అందరికీ తెలుసు చక్కటి ఫైబర్, ఐరన్, ఇలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. కాస్త ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుందాం, ఎందుకంటే అది మనం కాస్త సాటే చేసినాక కొంచెమే అయిపోతుంది.
ఇప్పుడు ఇందులోకి మనం మునక్కాళ్ళు వేసుకుంటున్నాం. సో ఇందులో కూడా మనకి ఐరన్ అండ్ ఫైబర్ అన్నది చాలా పుష్కలంగా ఉంటుంది. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇందులోకి మనం ఉడికించిన కందిపప్పు యాడ్ చేసుకుందాం. చక్కటి ప్రోటీన్. కాస్త ఉప్పు, అలాగే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుందాం. జనరల్గా సాంబార్ అనగానే మనం పుల్లగా తయారు చేసుకుంటాం, చింతపండు రసం యాడ్ చేసుకుంటాం. కానీ యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి చింతపండు రసం కానీ పుల్లగా ఉన్నా కానీ టొమాటోలు ఎక్కువగా వేసుకుంటే ఆ యాసిడ్ రిఫ్లక్స్ మరీ ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ సింప్టమ్స్ అగ్రివేట్ అవుతాయి. కాబట్టి మనం ఇందులోకి పులుపు అన్నది యాడ్ చేయట్లేదు, అంటే చింతపండు రసం యాడ్ చేయట్లేదు. కావాలంటే కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. కొంచెం నీళ్లు పోసుకుందాం. సో ఈ పప్పు నుంచి వచ్చే వాటర్ యాడ్ చేసుకుందాం. కాస్త ఉడకాలి, మూత పెట్టుకుందాం. కొంచెం వెయిట్ చేయండి. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మునగాకు సాంబార్ రెడీ అయిపోయింది. మసూర్ దాల్ పొంగల్ అలాగే మునగాకు సాంబార్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మసూర్ దాల్ పొంగల్ కి కావలసిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, ఇంగువ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. మసూర్ దాల్ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, జీలకర్ర, అల్లం తరుగు, కరివేపాకు, ఇంగువ, ఉడికించిన ఎర్ర కందిపప్పు, తగినంత ఉప్పు వేసి కాస్త వేయించుకొని మిరియాల పొడి, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మసూర్ దాల్ పొంగల్ రెడీ. మునగాకు సాంబార్ కి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, ఇంగువ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మునక్కాడ ముక్కలు 1 కప్పు, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, మునగాకు 1 కప్పు. మునగాకు సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, మునగాకు, మునక్కాడ ముక్కలు, పసుపు, ఇంగువ, కారం, ధనియాల పొడి వేసి కాస్త వేయించి ఉడికించిన కందిపప్పు, తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు సాంబార్ రెడీ. నిరూప ఇలా అడుగుతున్నారు: ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ పుట్ అయ్యే అవకాశం ఉందా, తెలియచేయండి. హలో నిరూప గారు, మనకి ఓన్లీ ప్రోటీన్ ఉన్న ఫుడ్, ఓన్లీ ఫ్యాట్ ఉన్న ఫుడ్, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ అని ఇట్లా సెపరేట్గా ఉండవు. జనరలీ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫుడ్లో ఇవన్నీ కూడా కాంబినేషన్లో ఉంటాయి, కానీ ఒక పర్టికులర్ న్యూట్రియంట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. బట్ మీరు సప్లిమెంట్ రూపంలో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఎనీ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ కానీ ఎక్సెసివ్గా తీసుకున్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం యాసిడ్ రిఫ్లెక్స్ గురించి. యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఇలాంటి రెసిపీస్తో ప్లాన్ చేసుకోవచ్చు. మసూర్ దాల్ పొంగల్ తయారు చేసుకున్నాం. మసూర్ దాల్ చక్కటి ప్రోటీన్ అండ్ అలాగే మనం ఇందులోకి బ్రౌన్ రైస్ని యూజ్ చేసాము. మళ్ళీ అగైన్ ప్రోటీన్ అండ్ అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ కూడా మనకి లభిస్తుంది. దీని కాంబినేషన్లో మునగాకు సాంబార్ తయారు చేసుకున్నాం. మునగాకులో మంచి ఫైబర్ ఉంటుంది అండ్ అంతేకాకుండా సాంబార్లో మనం పప్పు యూజ్ చేస్తున్నాం, చక్కటి ప్రోటీన్. ఈ కాంబినేషన్ని బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి చక్కటి బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోవాలి తెలుసుకున్నారు కదండి. ట్రై చేయండి, హెల్దీగా ఉండండి.
రేపటి అమృతంలో హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.